వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్. ఈరోజు నేను పథ్యం ఉండే వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు, నోరు చేదుగా ఉన్నప్పుడు ఇలా బీరకాయ కూరని చేసి పెట్టినట్లయితే వాళ్ళకి తినాలనిపిస్తుంది. ఈరోజు ఈ బీరకాయ కూరని మీకు చేసి చూపిస్తున్నాను. దీన్ని మనం పిల్లలకి జ్వరం వచ్చినా, పెద్దవాళ్ళకి జ్వరం వచ్చినా కానీ మిరియాల చారు చేసి ఈ కూరని కొంచెం ఇగురులా చేసి పెట్టినట్లయితే వాళ్ళకి నోటికి తినాలనిపిస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ బీరకాయని అప్పుడప్పుడు తినాలి. ఇది పీచు పదార్థం కదా. బీరకాయ ఒంటికి చాలా చాలా మంచిది. నేను 1/2 కేజీ లేత బీరకాయలు తీసుకున్నాను. బీరకాయలని తెచ్చుకున్న వెంటనే మర్నాడే వండేసుకుంటే బెటర్. లేకపోతే మనం ఎంత లేతగా తెచ్చినా కానీ అవి 4-5 రోజుల తర్వాత వండితే బాగా ముదిరిపోతున్నాయి. నేను చాలా లేతగా ఉన్న బీరకాయలను తెచ్చుకొని వాటిని తొక్కు తీసి వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. బీరకాయలని ఇలా తొక్కు తీసి రెడీ చేసుకున్న తర్వాత, ముక్కలు చేసుకున్న తర్వాత బీరకాయకి ముందు వెనక కూడా ఒకసారి మనం చిన్న ముక్కని కట్ చేసుకొని తిని చూడాలి. చేదు ఉండకూడదు. ఒక్క చిన్న ముక్క చేదున్నా కానీ కూరంతా పాడైపోతుంది. ఇలా బీరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం బీరకాయతో చాలా రకాలుగా వండుకోవచ్చు కదా. ఇలా మన ఆరోగ్యానికి ఉపయోగపడేలాగా ఈరోజు ఈ బీరకాయ కర్రీని చేసి చూపిస్తున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసేసి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వీటి కోసం నేను ఒక చిన్న 2 వెల్లుల్లిపాయలను తీసుకొని తొక్కు తీసి పెట్టుకున్నాను. అలాగే ఇంట్లోకి చేస్తున్నాను కాబట్టి ఒక 8 ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. అదే పచ్చం ఉన్నప్పుడు చేసేటట్లయితే ఒక 2 ఎండుమిరపకాయలు వేయాలి. ఆ టైంలో మనకి పొట్టకి కారం ఎక్కువ తగలకూడదు కదా. ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం బీరకాయ కూరని చేసుకోవచ్చండి. చేసుకున్న రీతిలో చేసుకుంటే మనకి తినాలనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. ఇంట్లోకి చేస్తున్నాను కాబట్టి నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. దీన్ని వేడి అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుందని. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా మినప్పప్పు, కొంచెం ఆవాలు వేసి వాటిని కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం తొక్కు తీసి ఉంచుకున్నాం కదా వెల్లుల్లిపాయల్ని ఇందులో వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ వెల్లుల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే మనకి మంచి స్మెల్ వస్తుంది. వెల్లుల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు నీరుల్లిపాయ ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఊరికినే నల్లగా మాడిపోతూ ఉంటాయి. ఏది నల్లగా మాడినా మనకి కూర టేస్ట్ పోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఈ బీరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అలా కలుపుకుంటూ ఉండాలి దగ్గరుండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు చూసి వేసుకోవాలి. బీరకాయ కూరకి ఉప్పు తక్కువే పడుతుంది. ముక్కలు ఇలా ఎక్కువ ఉన్నట్టు కనపడుతుంది కానీ కూర అయ్యేసరికి చాలా తక్కువ అయిపోద్ది. చూసి వేసుకోవాలి. కావాలంటే మనం లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని దీనికి మూత పెట్టేసుకోవాలి. మనం ఉప్పు వేసాం కాబట్టి ఇందులోంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్తో ఈ బీరకాయ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోతాయి. అలా మగ్గిన వెంటనే మనం పచ్చం చేసినప్పుడు కూరని తీసేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై అవనివ్వకూడదు. ఆయిల్లో ఫ్రై అయితే ఆ టైంలో వాళ్ళకి సరిగ్గా అరగదన్నమాట. నేనైతే ఇంట్లోకి చేస్తున్నాను కాబట్టి ఇలా కొంచెం సేపు ఫ్రై అవనిచ్చాను.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ముక్క ఉడికిందో లేదో, అలాగే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. నేను వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు దీన్ని అంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని, చూసారు కదా ఆయిల్ బయటకు వస్తుంది. అలా వస్తే కూర ఫ్రై అయిపోయినట్టే. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. అన్నం అంతా దీంతో తినేయచ్చు. లాస్ట్లో పెరుగన్నంలో ఈ బీరకాయ కూర కలుపుకొని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది. బీరకాయ ఒంటికి చాలా మంచిదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.